అందరికీ నమస్కారం. ఆకాశం టీవీ టాప్ 10 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్. వారణాసి అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ట్రాక్ పై బండరాళ్లు పెట్టడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైద్యుల విధుల బహిష్కరణ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. హైదరాబాద్ తో పాటు వరంగల్ ఎంజీఎం, విశాఖపట్నం కేజీహెచ్, మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కంటైనర్ ఢీకొని బాలిక దుర్మరణం. హైదరాబాద్ లోని హబ్సీగూడకు చెందిన సాత్విక అనే 10వ తరగతి విద్యార్థిని ఆటోలో స్కూల్ కి వెళ్తూ ఉండగా వెనక నుంచి కంటైనర్ ఆటోను ఢీకొట్టడంతో ఆటో ఆర్టీసీ బస్సు కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో సాత్విక అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. రుణమాఫీ తీరుపై బీఆర్ఎస్ పోరుబాట. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. రుణమాఫీపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్ విసిరారు. నాలాలోకి దూసుకు వెళ్లిన కారు. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వనస్థలిపురంలోని ఓ నాలాలోకి కారు దూసుకెళ్లింది. ఇదే సమయంలో వీధుల్లో ఉన్న పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి కారులో నుండి 3 చిన్నారులను, వారి తల్లిదండ్రులను కాపాడారు. కర్ణాటక సీఎం కు షాక్. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కుంభకోణం కేసులో విచారణకు గవర్నర్ ధావర్ అనుమతిచ్చారు. సమాచార హక్కు కార్యకర్త ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు గవర్నర్ అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది. నిర్మాణ దశలోనే 3వసారి కూలిన వంతెన. బీహార్లోని గంగా నదిపై సుల్తాన్ గంజ్ అగువామి ఘాట్ వంతెన నిర్మాణ దశలోనే 3వసారి కోల్పోయింది. 1710 కోట్లతో నిర్మిస్తున్న ఈ వంతెన 2022లో ఒకసారి, 2023లో ఒకసారి కూలిపోయింది. తాజాగా 3వసారి వంతెన కూలడంతో నిర్మాణం నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాసిక్ లో విధ్వంసం. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా మహారాష్ట్రలోని నాసిక్ లో చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. బంద్ పిలుపును దుకాణ యజమానులు పట్టించుకోకపోవడంతో వివాదం చెలరేగి హింసకు దారితీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీ చార్జీ నిర్వహించి బాష్ప వాయువును ప్రయోగించారు. సైన్యం చేతిలో 80 మంది హతం. సుడాన్లోని జలక్ని అనే గ్రామంలో పారామిలిటరీ బలగాలు 80 మంది గ్రామస్తులను కాల్చి చంపాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ టీం గ్రామ యువతులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో సైన్యం విచక్షణ రహితంగా కాల్పులు జరిపింది. వినేష్ కు ఘన స్వాగతం. ఒలింపిక్స్ రెజ్లింగ్ విభాగంలో అద్వితీయ ఆటను కనపరిచి ఫైనల్ కు చేరి అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేష్ పొఘాట్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు తోటి రెజ్లర్లు సాక్షి, బజరంగ్ ఘన స్వాగతం పలికారు. తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ.